ఏంటంటే 304 తీసుకొచ్చాడు. కొంప తీసా కసకిటి కూతురా. ఇదే నా ఫ్లాట్ బాబు. చచ్చాను. ఇలా దొరికేసావేంటి? ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి అని తెలుసు. హలో. నీదెక్కడ ఫ్లాట్? అంటే అది 1103 అంటే 11th ఫ్లోర్ పైన, బాగా పైన అనమాట. మీరు కనిపించారు కదండి. కన్ఫ్యూజ్ అయ్యా. వీడెవడో జంకీ గడ్లో ఉన్నాడు. బియర్ సీసాలు, పిజ్జా ముక్కలు, చికెన్ బొక్కలు. ఇలాంటి చెత్త తింటే దేనికి పనికి రాకుండా పోతాడు. కరెక్ట్ కరెక్ట్ గురుజీ. ఇదేంటి దరిద్రం చుట్టూ వైఫైలా తిరిగేస్తుంది. హలో బాబు. సార్, నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు, 4 మిరియాలు వేసిన రసం తాగు. వేడిగా ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు. మిరియాల రసం, మొలకెత్తిన విత్తనాలు రేపటి నుంచి ఫిక్స్ గురుజీ. ఫిక్స్ ఫిక్స్ అంతే. మీరు లోపలికి వెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళి చెప్తాను. నేను ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. పైకి వెళ్ళి రసం తీసే పనిలో ఉంటాను. మీరు లోపలికి వెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళండి చెప్తాను. పాలు పొంగిచ్చేసారా? జంకీ అనే పేరు నీకు భలే సెట్ అయిందిరా. నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ఏంటి ప్రాబ్లం? బాగుంది, లక్షణంగా ఉంది, నచ్చింది అని 2 మొక్కలతో ఆపేస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. తెలుగు షేక్స్పియర్ లా పాటలుగా వర్ణించారంట సార్. కరెక్టే. కసక్కు, కత్తి, ఫిగరు, ఊరు బాబోయ్ మామూలు ఊరు మాస మాటలు కాదు. అప్పటికే పెద్ద ఇబ్బంది పడతానన్నాడు. ఆగేనా? ఆగలా. నోటి దోల. ఫ్లోలో ఎక్స్, డబుల్ ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ డైలాగ్ కూడా సన్నీ లియోనా స్విమ్ చేశాడు సార్. నీకున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటావు తెలుసురా. అయినా నచ్చిన అమ్మాయిని అంత పచ్చిగా ఎలా వర్ణించగలిగేవరా? లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే ఉంటాయి. బయటే నవ్వు బాగుంది, క్యూట్ గా ఉంది, వాట్ అన్ యాటిట్యూడ్ అని కట్టింగ్లు ఎత్తారు. అది నాకు చేత కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఎన్ని రోజులు ఎలా దాస్తావురా? ఇవాళ కాపుతా రేపైనా తెలియాలి. తెలిస్తే లోపు ఆ అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా చూద్దాం. ఏం వద్దో, ఎలా ఎండవద్దో మరి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు మీడియాలో బయటకు రావడంతో ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. సార్ కొత్త ఎంప్లాయ్ సార్. newindia.com కి పంపించాల్సిన మెయిల్ కి ఎస్ తగిలించి newsindia.com పంపించిందంట. తెలియక చేసింది పాపం. పాపం ఏంటి పాపం? కంపెనీ రెప్యుటేషన్ దొబ్బింది ఇక్కడ. ముందు అమ్మాయి పేరు మీద డిస్మిస్ ఆర్డర్ తీసుకుని రా, సంతకం పెడతాను. పంపించాయి. సార్ ఫస్ట్ డే జాబ్ గా సార్. ఏదో టెన్షన్ తడబడి ఉంటుంది. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. జస్ట్ 1 లెటర్ సార్. 1 లెటరా? దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని రా, సంతకం పెడతాను. ఇద్దరు తోపేయండి. ఎస్ సార్. వెరీ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ. తన పేరు మీద ఇప్పుడే డిస్మిస్ లెటర్ టైప్ చేస్తాను వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్. ముందు అది ఏడు. ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా. జాబ్ పోతే హ్యాపీనా? జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది. వాట్? ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది. అపార్ట్మెంట్ లో చేరినప్పుడు నేచర్ దొరికింది. ఇప్పుడైతే ఫ్యూచరే దొరికింది. ఇంకేం దొరికింది? క్యాబ్ దొరికింది. నాకు పిచ్చి దొరికింది. మీరు ప్యాక్ చేస్తుండండి, నేను ఇప్పుడే. ఏ బాబు, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి గురూజీ ఎదురింటి నుంచి వస్తున్నారు? ఎందుకంటే నా ఇల్లు కాబట్టి. నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు. అంతే అంతే అంతే. కన్ఫ్యూషన్ లో మీ ఇల్లు అనుకుని ఎదురింటి డోర్ కొట్టేస్తున్నాను. కన్విన్స్ అయ్యారా గురూజీ? కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పానుగా ఇక్కడ నీచుడు ఉంటాడు, ఆ జంకిగడని. లోపల నుంచి సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడు. నువ్వురా, మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను రా. అలాగే. చంద్రకళ రా బాబు. నా భార్య చంద్రకళ, మా అమ్మాయి చిత్ర. అదే పొద్దున్న కలిసానన్నానే ఈ అబ్బాయి. నమస్కారం అండి. గురూజీ ఏంటి సామాన్యంగా అన్పాక్ చేయలేదా? అన్పాక్ చేశాం బాబు, మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఏమిటయ్యా బాంబు పేలినట్టు రియాక్షన్? చిల్. అమ్మాయి జాబ్ పోయింది అంతే. ఎలాగూ పెళ్లిడికి వచ్చింది కదా అబ్బాయి. ఊరెళ్ళిపోయి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. తీసుకొడతాను. మిమ్మల్ని కాదు ఆ ఉద్యోగం తీసేసిన. అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి? ఎదవని మట్టి కొట్టుకుపోతాడు ముదనష్టపోయేదా. జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా?
ఆ కంపెనీ పేరేంటి? ఆర్వి కన్సల్టెన్సీ. వాడెవడో జనరల్ మేనేజర్ అంట, మోహన్ గాంధీ అంట వాడి పేరు. దొంగ సచ్చినోడు. వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి. వాడిని మాత్రం వదలొద్దు. గాంధీ పేరు పెట్టుకున్న బిన్లాదన్ అబ్బాయి ఆడు. నా శాపం ఊరికే పోదు. లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు. తదాస్తు. అన్ని శాపాలు ఎందుకు లేని గురుజీ, వాడి పాపని వాడే పోతాడు. ఈ మాత్రానికి ఊరు వెళ్ళిపోవాలా? మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది, రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది. మీరు ఇంకేం మాట్లాడకండి, ఇది ఫిక్స్. ఇంకేం వద్దులే బాబు. మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా. ఆడినేగా. యా వాణ్ణే కరెక్ట్ గా క్యాచ్ చేశారు. వాణ్ణే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను. 9 కల్లా రెడీగా ఉండండి, లేదంటే వర్జం వచ్చేస్తుంది. రేపు వాకింగ్ లో కలుద్దామండి. ఓకే బాబు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి బాబు? మోహన్ గాంధీ. గాంధీయా? ఏంటి? అంటే మోహన్ గ్రంథి, గ్రంథి మోహన్ కుమార్. అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సరణం పెట్టుకుంటారు కదా, అలా అన్నమాట. సిచ్యువేషన్ డిమాండ్ చేయటం వల్ల నేను కూడా అదనమాట. మీరు కన్విన్స్ అయ్యారు కదా? కన్ఫ్యూజ్. అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వకపోతే చాలు. ఉంటానండి. మండి రెడీగా ఉండండి. వస్తాను గురుజీ. సార్ 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 ఏం సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు? చెప్పండి సార్, ఏం జరిగిందో చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీ క్యూరియాసిటీ తగలయ్యా, సత్యాగా మాట్లాడలేవా? సార్, ఫాదర్ దగ్గరేమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు, అమ్మాయి దగ్గరేమో ఐడెంటిటీ దాచిపెట్టారు. ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచిపెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోండి సార్. ఏదో డాన్స్ చేసాం అనుకో, టోటల్ గా ఉద్యోగం కట్ చేసి పారేస్తా, జాగ్రత్త. అంత లేదు సార్. రేపటి బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిటింగ్ సార్. రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోసపండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది. వెస్టర్న్ కమోడ్ ఎంతసేపు కారిడోర్ అని సస్తాడు ఈ ముసలోడు, లోపలికి వెళ్ళి దుబ్బించుకోవచ్చుగా. మన బతుక్కి ఇది ఒకటే తక్కువ అనుకున్నాం. ఎవడే ఏ టైంలో పైపెత్తున్నాడు? అమ్మో, దొంగ దొంగ దొంగ! దొరికిస్తాం. ఎక్కడ మీరు? వాళ్ళమ్మ చూసేసిందా? ఏంటి ఆ నవ్వేంటి? మీకు తెలుసో తెలియదో మీలో ఒక పెద్ద సైకో ఉన్నాడు తెలుసా? ఆవిడ చూసింది నా ఫేస్ కి, అది నా బ్యాక్ ని. బ్యాక్ చూడమని సార్, చూడాల్సినంత ఫ్రంట్ కదా. ఎరా డిసప్పాయింట్ అయ్యావా? ఈ ఆఫీస్ లో సాడిస్టులు బాగా ఎక్కువైపోతున్నారు. అబ్బా, చూడాల్సినంత ఫ్రంట్. మా ఇంటి ముందున్న పూదోట నడిగేవో, నా వంటి పైన చారి నా పేట నడిగేవో, ఈ చెవిలో సంతేనా నీ మాటే తెలివేనా. చిత్ర గారు, చిత్ర గారు, అరే చంద్రకళ గారు, చిత్రం అనుకున్నానండి. ఊరుకో అబ్బాయి, నువ్వు మరీను. ఇక్కడ అంతా కంఫర్టబుల్ గా ఉందండి. అంతా బానే ఉంది కానీ ఇక్కడ దొంగల పడేది ఎక్కువ అనుకుంటా అబ్బాయి. మొన్న ఓ దొంగ విధవ పైపెక్కి ఫ్లాట్స్ లోకి వస్తుంటే బ్యాగ్ చూశాను. ఈసారి కనబడని అంటే ఫేస్ చూడకుండా ఎలా గుర్తుపడతానండి? బ్యాగ్ చూసాగా అచ్చాలు. అయ్యో బాబాయ్, ఇంత టాలెంటా? ఇది బ్యాగ్ చూసి పట్టేస్తారా? ఖచ్చితంగా పట్టేస్తా. ఈవిడిది కూడా మన టేస్ట్ అనుకుంటా. ఏంటబ్బాయి ఇలా వచ్చావు? అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదో చూద్దాం వచ్చానండి. అంతే. అంత బాగానే ఉంది కదండి? ఓకేనండి, ఉంటా. ఈ సైలెంట్ ఎగ్జిట్ లో ఎంట్రీలు ఇవ్వలేక సత్రం. చిత్ర గారు, టైం అవుతుంది, బయలుదేరదామండి. వస్తున్నా. ఓ బాయ్ మా. లేట్ అవుతుంది, వెళ్దాం అండి. అబ్బాయి బాగున్నావా? బ్యాగ్ చూస్తే గుర్తుపట్టేద్దేమో. ఏమైంది అబ్బాయి? అంటే ఏం లేదండి, మంచి పని మీద వెళ్తున్నాం కదా, మీరు ఎదురొస్తే చాలా బాగుంటుందని. నువ్వు కూడా సకునాలు వడ్డాలు చూసుకుంటావు అనమాట. నేను చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు అబ్బాయి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఓకేనా? ఇంకొంచెం కొంచెం సరిపోద్ది. రండి. సీటుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలనుకుంటున్నాను. ఇదిగో అబ్బాయి, 11:45 కల్లా వర్జం వచ్చేస్తుంది. ఆఫీస్ వెళ్ళిపోవాలి మరి. అలాగే, మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి.